జీవితంలో గెలవాలంటే ముందు ఓడిపోవడం నేర్చుకో. ఓడిపోవడం నేర్చుకో. ఓటమిని ఎదుర్కోవడం నేర్చుకో. ఓడిపోతాననే భయాన్ని మర్చిపో. గెలిచాక ఓటమిని గుర్తుంచుకో. ఓడిపోయినప్పుడు గెలవడానికి ప్రయత్నించు. గెలిచాక గెలిచాననే గర్వాన్ని తలకెక్కించుకోకు. ఓడిపోయినప్పుడు ఇక గెలవలేమోననే ఆలోచన అంతం చేయి. గెలుపు కోసం పరిగెత్తడం కాదు. ఓటమి వచ్చినప్పుడు ఆగిపోకుండా నడవడం నేర్చుకో. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, గెలుపు నీలో అహంకారాన్ని పెంచుతుంది, ఓటమి నీలో ధైర్యాన్ని పెంచుతుంది. గెలుపు ఓటములు అనేది సహజం, కానీ గెలిచిన వాడికే విలువనిస్తుంది లోకం. కాబట్టి నువ్వు గెలవడానికి కాదు, ఓడిపోకుండా ఉండడానికి ప్రయత్నించు. ఈ ప్రపంచంలోనే గొప్ప గొప్ప వ్యక్తులు వారి జీవితాలను ఓటములతోనే మొదలుపెట్టారు అనే విషయాన్ని మాత్రం గుర్తుంచుకో. ఈ ప్రపంచం మొత్తం వారి గెలుపును మాత్రమే చూస్తుంది, కానీ వారి ఓడిపోయిన క్షణాలను మాత్రమే గుర్తుంచుకుంటారు. ఈ ప్రపంచంలో ప్రతి మేధావి ఓటమి ముందు తలదించిన వాడే. గెలవడానికి దారులు వెతుక్కోవడం కాదు, ఓడిపోకుండా ఉండే కారణాలేంటో తెలుసుకో. ప్రయత్నించి ఓడిపోయిన వాడు గెలిచిన వాడితో సమానం. గెలవలేమోనని ప్రయత్నించకుండా ఉండేవాడు శవంతో సమానం.